పోతనేలా ఏ నాటికి నిన్ను విడగాల నా మాట నమ్మితివేళ నా మీద కోపమదేళ నన్ను వీడిపోతనేలా ఏ నాటికి నిన్ను విడగాల లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అబౌట్ లేత మనసులు విజయం తర్వాత మొనగాళ్లకు మొనగాడు, అత్తగారు, కొత్త కోడలు, పెళ్లి రోజు వంటి సినిమాల్లో కథానాయకుడిగా కనిపించి విజయ పరంపర కొనసాగించారు హరనాథ్. అయితే మధ్య మధ్యలో కలిసి ఉంటే కలదు సుఖం వంటి సినిమాల్లో సహాయ పాత్రల్లోనూ మెప్పించారు. 1966 నుంచి 71 వరకు సాగిన కాలం హరనాథ్ నట గమనంలో ఉచ్చ దశ అని చెప్పాలి. 1970లో విడుదలైన చిట్టి చెల్లెలు, శ్రీదేవి వంటి సూపర్ హిట్ సినిమాలతో హరనాథ్ అందగాడిగా మహిళా ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఈ తీయనిది ఈ చిరుగాలి మనసైనది, ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది. కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి, ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి. పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా, పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగా, చిన్నారి చెలియ అపరాజి కలువ చేరాలి కోగిట జిలిబిలి నగవుల. కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి, ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి. 1959లో మొదలైన ఆయన నట ప్రస్థానం 71 వరకు అప్రతిహతంగా కొనసాగింది. అయితే అప్పటికే ఆయన ఇతర ఆకర్షణలకు వశమయ్యారు. ఆరోగ్యం, దాంతో పాటు ఆయన అందమైన రూపం గతి తప్పాయి. 13 ఏళ్ల ఉచ్చస్థితి తర్వాత ఆయన త్వరగా ప్రాభవాన్ని కోల్పోయారు. మహానటుడు ఎన్టీఆర్ చేయూతతోనే చిత్రసీమలో నిలదొక్కుని ఆయన తర్వాత అంతటి అందగాడు అనిపించుకున్న హరనాథ్ ఎన్టీఆర్లా క్రమశిక్షణ మాత్రం పాటించలేకపోయారు. ఎన్టీఆర్లా అంకిత భావాన్ని ప్రదర్శించి ఉంటే హరనాథ్ నట జీవితం మరోలా ఉండేది. తెలుగు సినిమా చరిత్రలోనూ ఆయన స్థానం అజరామరంగా నిలిచేది. నా కోసం చూసాడా పిల్లను? మరి ఎవరికా? ఇదిగో ఈ సుందరాంగుడి నన్ను చూపించి నాటకమాడి నా జీవితాన్ని నాశనం చేసి ఈ కుంటివాడికి ఇచ్చి పెళ్లి చేయాలని మీరంతా చూస్తున్నారు. ఉన్నమాట అన్నాను. వాడికి అండగా ఉంటావు అనుకున్నాం, మా తర్వాత వాడిని అన్ని విధాలా కాపాడుతావు అనుకున్నాం. నువ్వేనైతే మాట్లాడేది? వాడికి తమ్ముడు వినాలివా? అసలు తమ్ముడిని కొట్టకమ్మా, చిన్నవాడమ్మా, చదువుకున్నవాడు, మన ఇంటికి తమ్ముడు 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 అప్పుడు కోపంలో ఏదో కొట్టింది తమ్ముడు. ఏమీ అనుకోక తమ్ముడు. పెద్ద ఎదుర్చిన పిల్ల నీకు ఇష్టం లేకపోతే నీ ఇష్టం వచ్చిన పిల్లలు చేసుకో తమ్ముడు. ఈ రంగపూడి చెల్లెల్ని మాత్రం చేసుకోక తమ్ముడు. నాకు ఎవరి సలహాలు సంప్రదింపులతోనూ పనిలేదు. నేను జానకినే పెళ్ళాడతాను. అయితే హరనాథ్ తక్కువ కాలంలోనే ఎక్కువ సినిమాలు చేసిన నటుడిగా గుర్తింపు పొందారు. మొత్తం మీద ఆయన 117 సినిమాల్లో నటించారు. తమిళంలో 12 సినిమాలు చేశారు. మరికొన్ని చిత్రాలు తమిళ భాషలోకి అనువాదం కూడా అయ్యాయి. హిందీలో ఒక సినిమాలో, కన్నడంలో ఒక చిత్రంలో నటించి అక్కడి ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యారు. 1989 నవంబర్ 1న ఆయన కన్నుమూశారు. కానీ 80వ దశకంలో ఆయన దాదాపుగా వెండితెరకు దూరంగానే ఉన్నారు. చివరి రోజుల్లో ఆయన చేసిన చిత్రాల్లో ప్రధానమైనవి చిరంజీవి హీరోగా రూపొందిన నాగు, కృష్ణంరాజు కథానాయకుడిగా తెరకెక్కిన తాండ్ర పాపారాయుడు. ఆనాటి చెలిమి ఒక కళ, కళ కాదు నిజము ఈ కథ, మనసులోని మమతరాన్ని మరచిపోటలా, ఆనాటి చెలిమి ఒక కళ. హరనాథ్ ప్రత్యేకత చక్కటి రూపమొక్కటే కాదు, సహజత్వానికి దగ్గరగా ఉండే నటనను ప్రదర్శించడం కూడా. అందం, అభినయం, ఔచిత్యం ఇలా అన్ని కోణాల్లోనూ మెప్పించిన నటుడాయన. వటవృక్షాల ఛత్ర ఛాయలో అమాంతం ఎదగలేకపోయినా
సాంఘికాల్లో అద్భుతంగా ఒదిగిపోయిన నైపుణ్యం హరినాథుది. 60వ దశకంలో జమునకు ఆనాటి అగ్ర కథానాయకులైన ఎన్టీఆర్, అక్కినేనిలకు విభేదాలొచ్చాయి. దాంతో వారు జమునతో ఎక్కువ చిత్రాలు చేయలేదు. ఆ సమయంలో జమునకి సరిజోడు అనిపించుకున్నది హరినాథే. హలో మేడం సత్యభామ, పైన కోపం లోన ప్రేమ, నీవు నేను ఏకమైతే స్వర్గలోకం, నీవు లేని జీవితమే పెద్ద శాపం. సండే పిక్చర్, మండే బీచ్, ట్యూస్డే సర్కస్, వెన్స్డే డ్రామా, మనం ప్రేమ జాత్ర వెళ్ళుదామా. హలో మేడం సత్యభామ, పైన కోపం లోన ప్రేమ, నీవు నేను ఏకమైతే స్వర్గలోకం, నీవు లేని జీవితమే పెద్ద శాపం. జమున, హరినాథ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలన్నీ హిట్లే. లేత మనసులు, పాల మనసులు, పెళ్లి రోజు, ఆడజన్మ, నాది ఆడజన్మే వంటి చిత్రాల్లో ఈ జంటకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. జయలలిత, కేఆర్ విజయ వంటి హీరోయిన్లతోనూ జతకట్టి రొమాంటిక్ హీరోగా కూడా గుర్తింపు పొందారు హరినాథ్. చిన్నది రమ్మన్నది, ఏమన్నది? నీ మీదనే మనసున్నది, నీ మీదనే మనసున్నది, నీకోసమే నేనన్నది. వండర్ఫుల్. నీ మీదనే మనసున్నది, నీకోసమే నేనన్నది, నా ప్రాణమే నీదన్నది, నా లోకమే నీదన్నది.